అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఫుల్ కెపాసిటీ 6 టీఎంసీలు 4 దఫాలు నింపినాం. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు మనం తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ కరువును మనం 18 మాసాలుగా వర్షాలు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా కరువును అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం మరి ఇన్ని మేళ్లు రైతాంగానికి, అదేవిధంగా అభివృద్ధి విషయంలో, అదేవిధంగా సంక్షేమం విషయంలో ఇన్ని మేళ్లు ప్రజలకు, రైతాంగానికి మరి చేయడం జరిగింది. ఈ చేసిన మేళ్ళన్నీ జగనన్న ప్రభుత్వంలో ఆనాడు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు 5 ఏళ్లలో అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ రకంగా చెప్పిన ప్రతి హామీని కూడా అమలు పరిచిన వైనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారు. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు. గతంలో రైతులు విత్తనాలు కావాలంటే మండల కేంద్రానికి పోయి దాదాపు రోజుల తరబడి కిలోమీటర్ల క్యూలో నిలబడాల్సి వచ్చేది. ఇవాళ మనకు మన ఆర్బీకేలోనే విత్తనాలు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంది. రైతుకు మెరుగైన సేవలు అందుతూ ఉన్నాయి, ప్రజలకు మెరుగైన సేవలు సచివాలయంలో అందుతూ ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడి దగ్గరికి ప్రజలు పోకుండానే సచివాలయానికి పోయి అప్లై చేసిన వెంటనే పెన్షన్ అయినా, ఇల్లు అయినా మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. సంక్షేమ పథకాలు మంజూరు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది. మరి అనేక మార్పులు పరిపాలనలో తీసుకొచ్చారు. ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. అన్ని పథకాలు చెప్పిన అన్ని పథకాలు అమలు చేశారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గం నిజంగా చంద్రబాబు నాయుడు నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం కాదు, కానీ ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆయనకు గనక తెలిస్తే, ఇక్కడ ప్రజల బాధలు, అవ్వాతాతల బాధలు ఆయనకు గనక తెలిస్తే బుద్ధుండే ఏ ఒక్కడిలా చేయడు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టెన్షన్గా ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము, అదేవిధంగా వారి ఫోన్లు, వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము. నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈ నెల ఏప్రిల్ 1వ తేదీ నుంచి అవ్వాతాతలకి ఇంటి దగ్గరికి రాదు పెన్షను. వాలంటీర్లు ఉండరు కాబట్టి మళ్ళా వాళ్ళు పోయి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. పాపం కేవలం ఈ ఎన్నికల కోడ్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏందో చేయాలా అనుకున్నాడు. ఆయన జగనన్నని ఇబ్బంది పెట్టాలనుకునే దీంట్లో ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిజంగా ఆయనకు మరి బుర్ర ఇక్కడుందో ఇంకా ఏడన్నా కిందికి జారిపోయిందో నాకైతే అర్థం కాలేదు. కేవలం ఆయన చేసిన ఒక్క తప్పుడు పని వల్ల అవ్వాతాతలు సఫర్ అవుతారు. ఏప్రిల్ మాసం సఫర్ కావాలా, మే మాసం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.